అమృతాహారపు లోగిలి గ్రామ భారతికి స్వాగతం. మనిషికి మొత్తం 24 మంది గురువులని చెబుతుంది అవధూత గీత. అందులో దీపం ఒకటి. నేర్చుకునే మనసు ఉండాలే కానీ దీపమే దిక్సూచిలా మారి మనల్ని విలువల బాటలో నడిపిస్తుంది. వ్యక్తిత్వ కాంతిని విస్తరింపచేస్తుంది. మానవ శరీరంలానే దీపము పంచభూతాత్మకమే. మట్టి ప్రమిద భూతతత్వానికి, తైలం జలతత్వానికి, తెల్లని వత్తి ఆకాశతత్వానికి, దీపాన్ని స్థిరంగా నిలబెట్టే గాలి వాయుతత్వానికి, భగభగ మండే జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. దీపం దానంతట అదే వెలగదు, ఎవరో ఒకరు వెలిగించాలి. అంటే బలమైన ప్రయత్నం అవసరం. గ్రామభారతిలో చెక్కగానుగ ద్వారా తీసిన స్వచ్ఛమైన నల్లని నువ్వుల నూనెతో ఈ దీపావళి దీపాలను వెలిగిద్దాము. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లుగా దీపమాలలు వెలిగించకపోయినా ఒక్క దీపమైనా ఆ సర్వంతర్యామి ఎదుట స్వచ్ఛమైన పదార్థాలతో పవిత్ర దీపాన్ని వెలిగించి ఆత్మదీపాన్ని వెలిగించుకుంటే నిత్య జ్ఞాన కాంతులు ప్రసరిస్తూనే ఉంటాయి. 2, 4, 8, 16 ముంగిట్లో ఎన్ని దీపాలున్నా అందులోని ఏదో ఒక దీపంతోనే మిగిలిన వాటిని అంతా వెలిగించి ఉంటాము. ఆ దీపాలకు దీపమే ప్రదీపం. దీపం వెలుగుతుంది, ప్రదీపం వెలిగిస్తుంది. మనిషి ఏనాటికైనా ప్రదీపుడు అనిపించుకోవాలి. తాను బతకడమే కాదు, నలుగురిని బతికించాలి. ఆ నలుగురు మరో నలుగురిని బతికించేలా స్ఫూర్తినివ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత. దీపావళి అమావాస్య నుండి చీకటి చిక్కగా మారుతుంది. దీపావళి పండుగ పక్క రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. ఈ రోజు నుండి సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారద్రోలడం కోసమే దీపాలను వెలిగిస్తాము. అది కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల వెలిగిస్తాం. ప్రమిదలో 2 ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే 3 ధనవృద్ధిని, 4 ఐశ్వర్యాన్ని, 5 అఖండ సంపదల్ని, 7 మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా 5 రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగిస్తాం. కార్తీకంలో ఉసిరి దీపం ప్రత్యేకం. దేహం పైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తాము.